డోంట్ ఈవెన్ థింక్ అబౌట్ ఇట్. యూఆర్ గోయింగ్ అగెయిన్స్ట్ ద విల్ ఆఫ్ గాడ్. పెళ్ళి అంటున్నావా, ఎందుకు, ఏంటి, వాట్ ఈస్ ద పర్పస్? మేము సెటిల్ అయిపోతామండి. ఏం సెటిల్ అవ్వు. దెర్ హ్యాస్ టు బి ఎ ప్లాన్. ఎందుకు? అదే అంటాను చాలాసార్లు, పెళ్లి చేసుకున్న ముందు అడగండి రా బాబు, ఒకళ్ళు అడగండి, ఏంటి నీ దృష్టి ఏంటి. పెళ్లి చేసుకున్న ముందు కొంచెం నోరు తెరిచి మాట్లాడమను, తప్పేం కాదు. పెళ్లి చేసుకున్న నోరు తెరిచి మాట్లాడి, నీ బ్రతుకేంటి చెప్పు. ఏంటి నీ బ్రతుకేంటి, ఉద్దేశం ఏంటి, ఏమనుకుంటావు, దేవుడు ఎవరో. ఇదా కూడా మిమ్మల్ని ప్రశ్నలు వేసినప్పుడు మిమ్మల్ని కొంతమందిని ఆన్సర్ చెప్పమన్నా. ఎందుకు తెలుసా? మీరు చెప్పే ఆన్సర్ బట్టి మీరు ఎట్లా ఉన్నారా అని తెలిసిపోతానికి పల్స్. ఎందుకంటే తెలియనోడు సైలెంట్గా ఉంటాడు, తెలిసినోడు కాన్ఫిడెన్స్ ఉన్నాడు తప్పకుండా చెప్తాడు. చెప్పేటప్పుడు అన్నం ఎంత ఉడికిందా తెలుసుకుంటానికి, సో ఇంకా ఎంత ఉడకబెట్టాలా అని చెప్తానికి. బట్ దెన్ లుకింగ్ అట్ హియర్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వై యు ఆర్ మ్యారింగ్ ద పర్సన్, వాట్ ఈస్ దట్ అజెండా, యూ హ్యావ్ టు టాక్. అరే నాకు అర్థం కాదు, కొంతమంది అమ్మాయిలు నా ప్యాకేజ్ 10 లక్షలు, పెళ్లి చేసుకుంటాను అబ్బాయిని, ఇష్టపడ్డాను, ఏం చేస్తాడమ్మా, గొప్పోడైపోతాడన్నా, ఏం చేస్తాడమ్మా, గొప్పోడైపోతాడు, ఏం చేస్తాడు, యూట్యూబ్లో వీడియోలు చేసుకుంటాడు, ఏం చేసుకుంటున్నాడు. ఓరే యాక్టర్స్ బోల్డ్ మంది ఉన్నారులే, కవితలు చెప్పగలిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారులే, బోధించగలిగిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారులే. బ్రతికి చూపినే, ఫలము చూసి నిర్ణయించు, ఆకుల్ని చూసి కాదు. ఆకులు పచ్చగా ఉండొచ్చు, ఫలం లేకపోతే జీరో, లైఫ్ చేతులారా నాశనం చేసుకుంటున్నావు. ఈరోజు చాలా మంది దేవుడు చెప్పాడు దెయ్యం చెప్పాడు 100 సార్లు చెక్ చేసుకో. అదే ఇందాక చెప్పింది కూడా. ఐఎమ్ సారీ, ఐఎమ్ లిటిల్ బాధతో చెప్తున్నా. దేవుడు చూపించాడన్నా, అవునా, వాడు ఇంకొక అమ్మాయితో బ్రతుకుతున్నాడు, దేవుడు నీకు ఎట్లా చూపిస్తాడు, అవునా? ఎందుకంటే కొంతమంది వచ్చి దేవుడు చూపించాడు నాకు 2 సంవత్సరాలుగా, అవునా, ఆడ 5 సంవత్సరాలుగా ఇంకో అమ్మాయితో అక్రమంగా సంబంధం పెట్టుకుంటున్నాడు, చూపిలేదా? You're saying God said. You're bringing disaster on yourself. Have you tested? Have you inquired? Have you checked the background check? No. ఎవరికైనా చెప్పావా? ఎవరికి చెప్పేద్దాం. సాకులతో చెప్పావా? ప్రార్థన చేయమన్నావా? వద్దంటారు. ఓ నువ్వు చేసే తప్పు నీకు బాగానే తెలుసు, తెచ్చుకో నాశనం. ఎవడు చేస్తాడు, ఎవడు ఆపుతాడు, ఎవడతో చెప్తే ఆపుతాడు రా అని ఎవడ చెప్పడం, తలుపేసుకుని కెరోసిన్ వేసుకుని అంటించుకుంటే ఎవడు కాపాడుతాడు చెప్పు. సో దీస్ ఆర్ లైక్ సూసైడ్ అటాక్స్. గుట్టు బయటపడిన తర్వాత తెలిసిన తర్వాత కయ్యో బయ్యో అనే ఎగురుతున్న ప్రయోజనం లేదు. జీవితం పాడైంది, వర్జినిటీ పోయింది, పరిశుద్ధత పోయింది, జీవితంలో గాయాలు, మచ్చలు, దెబ్బలు. ఎవడ తెలుస్తాడు, అనుభవించు. హీలింగ్ ప్రాసెస్ దేవుడు కృప చూపిస్తే, నువ్వు పశ్చాత్తాపడితే. పశ్చాత్తాపం లేకుండా దేవుడు ఏదో ఎందుకు అనుమతించాడు దేవుడు అని వెర్రవేయొద్దు. యూ హ్యావ్ ఫాలోడ్ డెవిల్ బ్లైండ్లీ. బట్ దెన్ ఐఎమ్ నాట్ సేయింగ్ కంప్లీట్లీ ఇట్స్ రాంగ్. డూ ద రైట్ పర్పస్. వై, వాట్, ఐడియాలజీ ఏంటి, బ్రతుకు ఏంటి, ఏమవుదాం అనుకుంటున్నావు, ఏం చేసావు. ట్రైల్ చేస్తానన్నోడితో రిస్క్ చేయొద్దు. ఒకటి అడుగుతాను, ఎప్పుడు బైక్ నడపనాడు, నువ్వు బైక్ వేసుకుని ఇక్కడ వచ్చి ఇదిగో నీ రైడ్ నేనే, ఇదే ఫస్ట్ రైడ్ నా లైఫ్లో అని చెప్పాడు, ఎక్కుతావా? ఫ్లైట్ ఎక్కా, పైలట్ అంటాడు నాకు ఫ్లైట్ రాదు, పైలట్ రాలేదండి, నేను ఎక్కాను, ట్రై చేస్తాను వెళ్తానికి అన్నాడు. ఏం చేస్తావు? తలుపులు ఎగిపడింది అన్నావు, ఏం చేస్తావు? గుద్దుకుని బాదుకుని బయటికి రావు. మరి జీవితంలో ఏవి సాధించినోడు, ఏమి చేయనోడు, ఏది చేయింది అక్రమ, మోస, స్వార్థ బ్రతుకుతూ, వెచ్చలవిడి బ్రతుకుతూ యూర్ సేయింగ్ లెట్ మీ ట్రై. దెబ్బ ఫర్ షూర్, అందులో నువ్వు బ్రతుకుతూనే గొప్ప. ఐఎమ్ సారీ బట్ దట్స్ ద ట్రూత్. ఎందుకంటే మీకు ఆ జాగ్రత్త రావాలని చెప్పదు. చూస్తున్నాం కదా చాలామంది కళ్ళు ముందే చూస్తున్నా, వద్దురా అన్న కూడా పోయి పడుతున్నాడు. ఏం చేస్తావు నువ్వు, ఏం చేస్తావు చెప్పు. కావాలని తెచ్చుకున్నాడు, ఏం చేస్తావు చెప్పు. అందుకే నేను విసిగిపోయి చెప్తున్నాను, నిజంగా చెప్తున్నా ఈ విషయంలో. అందుకని అంటాను, మళ్ళీ అంటాను, నాకు ఏజ్ వచ్చేసింది, టైం అయిపోతుంది, ఇప్పుడు పెళ్లి చేసేలా అర్జెంట్ కంటే ఇంతకాలం ఏం చేశావు అని అడుగుతా. తల్లిదండ్రులైనా అదే ప్రశ్న వస్తా, ఇంతకాలం ఏం చేశారు?
ఇప్పుడు సడన్గా నిద్ర నుంచి లేచి అయ్యా నా కూతురికి 32 సంవత్సరాలు వచ్చిందని తెలిసిందా? నీ తండ్రి అవిధేయుడు బ్రతికాడు, బాధ్యత లేదు. వాట్ డిడ్ యూ డూ? యు ఆర్ సెయింగ్ ఐ యామ్ బిజీ సెటిలింగ్ డౌన్ ఇన్ కెరియర్ లైఫ్. మరి మ్యారేజ్? ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పాయింట్స్ టు కన్సిడర్. ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ పాయింట్స్ టు కన్సిడర్. సో వివాహం అనేటప్పుడు ఐ వుడ్ సే, ఒక సహోదరి అడిగారు, కెన్ దెర్ బి అట్రాక్షన్? దేవుడి చిత్తమంతే ఎట్లా కనబడుతుందండి? నిజంగా అడుగుతున్నా, దేవుడి చిత్తంలో పెళ్లి చేసుకుంటే అట్రాక్షన్ ఉండదని అర్థమా? దేవుడి చిత్తంలో దేవుడు చూపించిన వ్యక్తి నీకు బోరింగ్గా కనబడుతున్నాడు అర్థమా? ఆదాంకి ఎట్లా తీసుకొచ్చి పెట్టాడు అవన్నీ దేవుడు? ఓ మెన్ అనలా, వాజ్ హీ నాట్ అట్రాక్టెడ్? గాడ్ విల్ డు. ఎంతో మంది వాళ్ళ యవన కాలాన్ని పరిశుద్ధంగా కాపాడుకోకుండా బిఫోర్ ద టైమ్ దే కిండిల్ లవ్. డోంట్ డూ దట్. బైబిల్ సేస్ దట్. Let me show you that verse also. That's a beautiful verse. Songs of Solomon, chapter 8, verse 4. Songs of Solomon, Song of Solomon, yeah. They say Songs of Songs, which says 8:4. I charge you, O daughters of Jerusalem, do not stir up nor awaken love until it pleases. Wait for it. కంగారు పడద్దు. దాన్ని లేపేవా ఆగదు. Do not kindle it. Wait for it. Do not kindle it. Wait for it. టైంకి ముందే కిండల్ చేసావు అనుకో. చాలా మంది చూడండి, వారు యవన కాలంలో అక్కర్లేని ఫస్ట్ రిలేషన్షిప్ ఎక్కడో దోరతారు. అవుతాడా? నెక్స్ట్ ఇంకోటి. ఇందుకు కిండల్ చేశాడు కదా. ఇట్ విల్ నాట్ స్టాప్. ఇట్ ఈస్ వెరీ హార్డ్ టు కంట్రోల్. సో డోంట్ కిండల్, డోంట్ ఈవెన్ ట్రై. నేను అడుగుతాను, కెన్ ఎ రిలేషన్షిప్ బి వితౌట్ లస్ట్ ఇన్ ఇట్? It should be, or else it's not. If it is the right relationship, they will not have lust in it. ఇదిగో ఒకటి చెప్తాను అడ్వైస్ యంగ్స్టర్స్కి. నువ్వు అట్రాక్షనే పెళ్ళి అనుకుంటున్నావేమో. పెళ్ళి ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు భార్య భర్తలను అడగండి. నా భార్య నన్ను అడగండి. మా 11 సంవత్సరాలు అవుతుంది, ఈ సంవత్సరం 12 అవుతుంది. బట్ దెన్ ఆస్క్ us, it is not about physical. It is about mind. It has to be attracted in mind than in body. That is the challenge. It is that you don't have to even get physical, but you are in sync. అది ముఖ్యం. ఈరోజు ఎంతమంది భార్య భర్తలు పెళ్ళయింది కానీ అసలు మైండ్, శరీరమా మొట్టాడు. ఎంతమంది భార్యలు వచ్చి చెప్తారు, మా ఆయన నా మీద చెయ్యేసి 30 సంవత్సరాలు అయిందంటారు. ఏం చెప్తావు? లవ్ మ్యారేజా? ఎస్. మరి ఇప్పుడేమైంది? ఆల్ దోస్ విల్ ఫేడ్ అవే. ఎస్పెషల్లీ గైస్, యు నో ఫర్ యువర్ సెల్ఫ్, వెన్ యు ఆర్ యంగ్, యువర్ టెస్టోస్టెరాన్. What is your testosterone? It is your part of protection in your body which gives you strength, stamina, focus, power, energy. ఏమైనా చేయొచ్చు. స్పీడ్. కానీ బయటికి తీసుకురావద్దు. దట్ ఈస్ వేర్ దే సే, చాలా మంది చాలా విషయాల్లో చెప్తారు, బైబిల్లో కూడా దాని ఎవిడెన్సెస్ ఉన్నాయి. పౌలు అంటాడు, నేను పెళ్లి చేసుకుండా ఉన్నా. ఇందుకు దెర్ ఇస్ ఎ స్పిరిచువల్ మీనింగ్ ఫర్ ఇట్. అసలు ఇందుకు కొన్ని మతాల్లో ఏమంటారు, బ్రహ్మచారం తీసుకుంటారు. దే డోంట్ ఈవెన్ టచ్, దే డోంట్ గెట్ మ్యారీడ్. Why they say I only meditate? Why do they say I have power? Let's be honest, when you have your semen retention, 90 days a cycle in your body. 90 days a cycle in your body. You become different. ఈ మర్వాలు, ఈ సీక్రెట్లు తెలిసి దాని తగినట్టు నీ బాడీని బ్యాలెన్స్లోకి తెచ్చావు అనుకో, యూ విల్ బికమ్ ఎ డిఫరెంట్ పర్సన్. ఇది తెలియనోడు చూసి నీకు షార్ప్నెస్ లేక అవుతుందా, దట్ మీన్స్ యు ఆర్ మాస్టిపేటింగ్ టూ మచ్ అనమాట. వై డూ దే సే డోంట్ మాస్టిపేట్? వై డూ దే సే దట్? యూ లూజ్ ఫోకస్.
ఫోటోగ్రఫీ ఏం చేస్తుంది ఈరోజు మనుషుల్ని? విచ్చలవిడిగా మ్యాస్ తిప్పేట్, బట్ దెన్ ఫోకస్ ఉండదు, ఎనర్జీ ఉండదు, కాన్షియన్స్ ఉండదు, అలర్ట్నెస్ ఉండదు. ఆ బ్రతికి ఏంట్రా అని ఆలోచిస్తాను కూడా శక్తి ఉండదు. అట్లా అయిపోతావు. బట్ వెన్ యూ రిటర్న్, నీకేమవుతుంది తెలుసా? ఫర్ మెన్ ఇట్ ఈస్ దట్ యువర్ స్పర్మ్స్ దే డోంట్ వేస్ట్. వెన్ యూ డోంట్ యూస్ దెమ్, దే గో బ్యాక్ ఇన్ టు యువర్ బాడీ. They go back into your body. They build your body into power. You see, that is the strength God has given. That is a blessing God has given. అక్కడే అపవాది కొడుతున్నాడు కదా, అక్కడే కదా అందరి మీద లెగలేకపోతున్నారు చాలా మంది. See, I'm being open enough, being honest enough. You have to understand yourself. If you can learn that process, ఇఫ్ యూ కెన్ రీటైన్ యువర్ ఫోకస్ బెటర్ ఉంటుంది. ఫోకస్ బెటర్ ఉందా, పర్పస్ ఉందా, టార్గెట్ బాగుంటుంది, పవర్ ఉంది, స్పీడ్ ఉంది, స్ట్రెంగ్త్ ఉంది, కొట్టు. ఇప్పుడేమో ఓపిక లేదు, శక్తి లేదు, అవ్వట్లేదు, లేదు, ఇది లేదు, విల్ పవర్ లేదు, బాడీ అదుపులో లేదు, విల్ పవర్ లేదు. హౌ కెన్ యూ బీ ఎ సక్సెస్ఫుల్ మ్యాన్? వివాహము ముందే ఫిజికల్ రిలేషన్షిప్స్, డస్ బైబిల్ అగ్రీ దట్? బైబిల్ కాల్స్ ఇట్ ఫోర్నికేషన్. దేవుని చెప్తాం, సండే అదే చెప్తా ఉన్నా. లెట్స్ సే పలానా వ్యక్తి ఏ